వైసీపీ అధికారంలోకి రావాలంటే 2019లో ఏ విధంగా నెల్లూరు పార్లమెంట్ కానీ అదేవిధంగా తిరుపతి పార్లమెంట్లో సంపూర్ణంగా ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయో అదేవిధంగా వచ్చేదానికి అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేస్తాము. మొట్టమొదట బాధ్యతగా జిల్లాలో క్యాడర్కు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించేదానికి కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్యలో పెట్టిన తప్పుడు కేసులు కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టిన కేసులు కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా లేదా ప్రజలకు ఏ విధమైన సమస్యలు వచ్చినా కూడా జిల్లా వైసీపీ నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలు పరిష్కరించేదానికి కృషి చేస్తాము. క్యాడర్కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పార్టీకి పూర్వ వైభవం వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా మేమందరూ కూడా నిర్ణయం తీసుకుంటాం. ప్రజా సమస్యలు అసెంబ్లీలోనే అదేవిధంగా కౌన్సిల్లో కూడా ఇచ్చేస్తారు. ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా లేకుండా ఏమని మాట్లాడతారు? ప్రజా సమస్యలు ఎలా టేకప్ చేస్తారు? ప్రతిపక్ష హోదా ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమి డబ్బులు ఇచ్చే పని లేదు కదా, దానివల్ల ఆయనకు నష్టం లేదు కదా. అవకాశం ఇచ్చినట్లు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా అందరూ అటెండ్ అవుతారు. ఈరోజు ప్రజల మ్యాండేట్ తీసుకొని మేము వచ్చినాము. ఈరోజు కౌన్సిల్లో ప్రతిపక్ష హోదా ఉంది, అటెండ్ అవుతా ఉన్నాము, మాట్లాడే అవకాశాలు వస్తూ ఉన్నాయి. అదే కదా మేము కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నాము. అది ఇవ్వకుండా ఈరోజు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ తెరదీస్తున్నారని చెప్పి ఈరోజు పోస్టులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనరాని మాట్లాడినారు, రకరకాల పోస్టింగ్లన్నీ పెట్టినారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వస్తే మీరు ఎందుకు ఈ విధంగా తప్పు చేస్తున్నారంటేనే ఈరోజు రకరకాల కేసులు పెట్టి ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ అదేవిధంగా కార్యకర్తల్ని ఈరోజు రకరకాలుగా ఒక భయభ్రాంతులు గురి చేసే విధంగా స్టేషన్లు తిప్పి ఇవన్నీ కూడా చేస్తున్నారు. వీటిని ధీటుగా ఎదుర్కొంటాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అందరూ కూడా అండగా నిలబడతానని చెప్పి మాట కూడా ఇచ్చినారు. సో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అందరికి కూడా పార్టీ వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని చెప్పి ఇప్పుడు అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా చెప్తారు. ఇవన్నీ కూడా కేసులు అయినాయి. ఈడీ స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు. అదేవిధంగా ఇదివరకు ఈడీ పూర్తిగా ట్రైల్ ఆఫ్ మనీ కూడా తీసింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ మాట్లాడినా కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు పరిధిలోనే తెలుస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.